ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు 9,000 మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయి చదువుతూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు కాదు, కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివి చాలని సౌకర్యాలతో ఉండి కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు 2008 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చర్ల నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం, మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి 14 నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం. జీవో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చినాం. మొత్తం 6 సంవత్సరాల కోర్స్ ఇది. 10th క్లాస్ కాగానే 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తోటి పిల్లల సెలక్షన్ జరుగుతుంది. అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ ట్రిపుల్ ఐటీలో విద్య కొనసాగుతుంది. పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడం, డిజిటల్ బోర్డ్స్తో ఉండడం, మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో, ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం. ఆషామాషిగా మేము పని చేయట్లేదు. మా అందరు ఎమ్మెల్యేలం కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఏకతాటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు, నేషనల్ హైవేస్లో కావచ్చు, రింగ్ రోడ్ల విషయంలో కావచ్చు, ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మన జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో వరాల జల్లులు ఈ 16 నెలల ప్రాంతంలో ఈరోజు మన జిల్లాకు రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఈ ట్రిపుల్ ఐటీ గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి. మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ ట్రిపుల్ ఐటీ. అడ్మిషన్ ప్రాసెస్లో కూడా వీళ్ళకి అడ్మిషన్ దొరికేలాగా అడ్మిషన్ ప్రాసెస్ను డిజైన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు. అక్కడ ఒక్కో సబ్జెక్ట్కి ఇంత వెయిటేజ్ అని చెప్పి వీళ్ళ మార్కులను ఎన్హాన్స్ చేసి మెరిట్ తీసుకొని కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా, కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ బడుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది. 2 years ఇంటర్మీడియట్ కోర్స్ చేపిస్తారు అక్కడ. దాని తర్వాత 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తారు. వాళ్ళకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. అత్యుత్తమమైన ప్రమాణాలతోటి ప్రొఫెసర్ల ఎంపిక జరుగుతుంది. రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేశీయ నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించబోతూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, జడ్చర్లలో కూడా 20 ఎకరాల భూమి ఉంది, దాన్ని కూడా మనం ట్రిపుల్ ఐటీకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చర్ల రెండింటిని కలిపి ఒక 43 ఎకరాలు ఉంది కలిసి. అక్కడ చిట్టబోయినపల్లి ఉంటుంది, ఇక్కడ దివటిపల్లి ఉంటుంది. దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించారు. వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేటకు సంబంధించి దాన్ని నవాబ్పేటకు నేను షిఫ్ట్ చేయించుకుంటా, ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకు వచ్చింది. ఈ ట్రిపుల్ ఐటీలో
ఇన్స్టిట్యూషన్ మొదలు అయిన తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు ఒకే లక్ష్యం మేము చెప్తాం. బాగా చదువుకోండి, మార్కులు తెచ్చుకోండి, మెరిట్ తెచ్చుకోండి, IIITలో అడ్మిషన్స్ తీసుకోండి అని చెప్పి ప్రతి తల్లిదండ్రికి కూడా మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాకు IIIT ద్వారా వచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడికి కూడా పిల్లలను మెరిట్ స్టూడెంట్స్గా తయారు చేయండి, వాళ్ళకు IIITలో అడ్మిషన్ వచ్చేటట్టుగా వాళ్ళకు తర్ఫీదునివ్వండి అని చెప్పడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డది. అందుకే ఇది గొప్ప సుదినం. ఇంత తక్కువ వ్యవధిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో జీవో కూడా ఇష్యూ కావడం అనేది ఏ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ కూడా తీసుకుంటా ఉన్నాం. ఆ జీవోలో స్పష్టంగా చెప్పినాం, ఇప్పుడు మనము జీవో ఇస్తూ ఉన్నాము, మళ్ళొక జీవో ఇస్తాము, దాంట్లో ఫైనాన్షియల్స్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో ఆ బడ్జెట్ ఉంటుంది, ఏ రకమైన ప్రమాణాలతోటి మనం IIIT పెట్టబోతూ ఉన్నాం, ఇవన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ ఒక జీవో వస్తుంది. అది ఈ జీవోలోనే పొందుపరుచుకున్నాం. ఈ జీవో నెంబర్ MS నెంబర్ 24 28/5/2025 ఈరోజు జీవో వచ్చింది. గత 2-3 రోజుల నుంచి సెక్రటేరియట్లో అందరినీ కూడా కలుసుకుంటూ దీన్ని శీఘ్రగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి దాని జీవో తొందరగా తెప్పించుకోండి, వర్కౌట్ చేయండి, టేబుల్ టు టేబుల్ మీరు వెళ్ళండి, కోఆర్డినేట్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి, వైస్ ఛాన్సలర్ IIIT తోటి అని చెప్పి నేను నీతి ఆయోగ్ వెళ్ళొస్తున్నాను ఢిల్లీకి, వచ్చే లోపల పేపర్ వర్క్ అంతా తయారు చేసుకోండి, నేను రాగానే సంతకం పెడతా అని వారు చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారంగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టాం. వారు నీతి ఆయోగ్ ఢిల్లీ టూర్ను ముగించుకొని వచ్చిన వెంబడే ఈ జీవో పైన సంతకం చేసి యాక్సెప్ట్ చేసింది. మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్న క్రమంలో ఈ జిల్లా పట్ల వారికి ఉన్న ప్రేమను తెలుపుతుంది. ఈ జిల్లా పేద వర్గాలు వాళ్ళ పిల్లల చదువు కోసం వారు పడుతున్న తపనకి ఇది అద్దం పడుతుంది. కాబట్టే మనకు మున్ముందు మంచి రోజులు వచ్చినాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ఎన్నో కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు లెక్కకు మించినాయి. ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి అడిగినా కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దేవరగద్రలో డిగ్రీ కాలేజు, కొసిగి కోడంగల్లో డిగ్రీ కాలేజు, వెటర్నరీ కాలేజు, అచ్చంపేటలో ATC సెంటరు, ఇట్లా ఎక్కడ ఎమ్మెల్యేలు విద్య గురించి అడిగినా ఏ కోరిక కోరినా కాదనకుండా మన ఉమ్మడి జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఇక్కడి పిల్లలకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నా, మనకు ఒక IIIT ఇక్కడ వస్తూ ఉంది, మన పిల్లల్ని అందులో చదివించుకొని వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు మనం బాటలు వేయాలి. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే మనకు వచ్చే లాభం ఈ IIITలో మనకు IIITలో మనకు అడ్మిషన్స్ దొరుకుతాయన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులందరికీ కూడా చేరవేసే బాధ్యత మా మీడియా మిత్రులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.